ఫ్రెండ్స్ మెలోడీస్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వెంకట్రావు గారు ఈయన వచ్చిన దగ్గర నుంచి శుభప్రద గీతిలోంచి మొదటి నుంచి నుండి తర్వాత గానామృతం అన్నది గ్రూప్ స్టార్ట్ చేసి శుభప్రద దీన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో పాటలు అందిస్తూ ఆ గ్రూప్ని మరింత మెరుగుపరిచారు. జగదీష్ గారు రావాలండి, టైంకి వచ్చారు, ఎంతో నిర్వహించారు. అంచేత ఆయనకి మా శుభప్రద గీతిక తరపున అందరి తరపున గ్రూప్ తరపున ఆయనకి ఈ చిరు సత్కారం. ఆయన మా గ్రూపులందరినీ మర్చిపోకుండా ఉండాలని, ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని తలుచుకుంటూ ఉండాలని ఆయన కోరుకుంటూ ఈ చిరు సత్కారాన్ని ఆయనకి అందిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరు దంపతులకు కూడా స్వాగతం. తర్వాత మా ఫ్యామిలీ మెలోడీస్ తరపు నుంచి శ్రీ శివనారాయణ గారు, శ్రీమతి వసుంధర శివనారాయణ గారు. వారిని సత్కరించాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడే వచ్చి గౌరవంగా అభినందించు. మూర్తి గారు, అలాగే మా కోటి మాస్టర్ గారు, కె నాగేశ్వరరావు గారు, మూర్తి గారు, కె నాగేశ్వరరావు గారు, మా మెలోడీ మాధురి గారు, వెంకట్రావు గారు మా అందరితోనూ కలిసి పాటలు పాడిన వ్యక్తి అండి. అందుకనే మరి అభిమానాన్ని వదులుకోలేక ఇలాగా చిరు అభినందన సత్కారం చేస్తున్నాం మేము. లక్ష్మీప్రియ గారు, సుమలత గారు, వీళ్ళందరి అభిమానం మీకు ఎప్పుడు ఉంటుందండి. మాధురి గారు, మా బొమ్మడి సత్యనారాయణ గారు, మాధురి గారి తరపు నుంచి చిరు కానుక శ్రీమతి వెంకట్రావు గారికి. ఒక్క నిమిషం మాత్రమే. వెంకట్రావు గురించి చెప్పాలంటే చాలా ఉందండి. చాలా యాక్టివ్ పర్సన్ అతను. ఏ సాంగ్కైనా ఎంజాయ్ చేస్తారు. మాకు లేని ఉత్సాహం తను అక్కడ డాన్స్ చేయడం వల్ల మాకు ఉత్సాహం వచ్చి మేము పాడడానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు అతను. అలాంటిది ఇప్పుడు వెళ్ళిపోతున్నారంటే ఇంకొక అంకుల్ ఉన్నారు, మా కాత నాగేశ్వరరావు గారు. అతను కూడా మంచిగా చేస్తారు. కానీ అతను తక్కువ ఈవెంట్లకు వస్తారు, ఇతను రోజు ఈవెంట్లకు వస్తారు. అది ఇప్పుడు అతను అంత ఎనర్జీగా ఉన్నారంటే కారణం వాళ్ళ మిస్సెస్ మేడం అంత మంచి సపోర్ట్ చేయబట్టి ఇతను ఎంత టైం అయినా సరే స్పెండ్ చేసి మాతోనే ఎక్కువసేపు గడుపుతారు. నేను అదే అనుకుంటాను, సరే ఇంటికి వెళ్తే ఆవిడేమనరు అంటే ఏమనరమ్మా పర్లేదు ఏదంట అని అంటారు. కానీ నిజంగా వెంకట్రావు గారు నిజంగా మీ హైదరాబాద్ కూడా మేము వచ్చి పాడాలని కోరుకుంటున్నాం మీకు కూడా. కానీ చాలా బాధగా ఉందండి, అంటే ఒక డాన్సరు ఒక సింగర్ని వదిలేసుకుంటున్నాం అని చెప్పి అంతే. ఒక ఆనందం, ఒక ఇది. తర్వాత మా ఫ్రెండ్స్ మెలోడీస్ అధినేత శ్రీ వడ్డాది రాంబాబు గారు, సోదరి శ్రీమతి ఆదిలక్ష్మి గారు ఎంతో ఆప్యాయతతో సత్కరించుకుంటున్నారు. వెంకట్రావు గారు విజయం వెనుక మణి గారు ఉన్నారండి.
30 ప్రోగ్రాముల్లోని 29 ప్రోగ్రాములు, ప్రోగ్రామ్కి 6 పాటలు చొప్పున పాడారండి. వెళ్ళిపోతున్నానంటే ఒక సోదరుడు వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకు. నేను స్టేజ్ మీద కూడా ఎక్కువ మాట్లాడను, అందుకే నాకు సెన్సిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళా స్వరాలయలో చేస్తుంటాను ఎప్పుడు. నేను ఇక్కడ చేసినప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి పిలుస్తుంటాను, ఈ మాట నుంచి కంపల్సరీగా వస్తారు, కంపల్సరీగా. ఇటు అటు టికెట్లు తీసి కూడా పిలిపిస్తాను తప్పకుండా. అందరికీ నమస్కారం అండి. ఇలాగే చాలా అంటే హైదరాబాద్ వెళ్తున్నారంటే మనకి అందరికీ బాధాకర విషయమే. ఎందుకంటే యాక్టివ్ పర్సన్ వెళ్తున్నారంటే మనకి ఒక ఇంట్లో ఒక మనిషి లేకపోతే లోటు ఎలా తెలుస్తుంది, అలాగే యాక్టివ్ పర్సన్ లేకపోతే మనకు ఆ లోటు తెలుస్తుంది. కాబట్టి నేను సంవత్సరం బట్టి వస్తున్నాను కాబట్టి ఈ 6 నెలలు బట్టి బాగా పరిచయం అయ్యారు రాంబాబు గారు, వెంకటేశ్వర గారు. అయినా సరే నేను కూడా డాన్సర్గా యాక్టివ్గా వేసిన, నాతో పాటు ఒక సోదరిమణిగా భావించుకుంటూ అలాగే వేద్దాం అమ్మ అని చెప్పి నాకు సపోర్ట్ ఇచ్చి సారు నేను చాలా ఎంజాయ్ చేసాం. కాకపోతే మరి అప్పుడప్పుడు కంటే నాకు కూడా కొంచెం నేనేం తేలేకపోయాను, ఏమనుకోకండి, నాకు తెలియదు, అనుకోకుండా వచ్చాను. నాకు బాధగానే ఉంది. నాకు అన్నీ లేరు కాబట్టి అన్నీగా భావించుకుంటూ వదిన గారు సపోర్ట్ ఉండటం వల్ల అన్నీ గారు ఇంత హ్యాపీగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. ఓకే అండి, మీరు ఇలాగే నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. జగదీష్ కుమార్ గారు. అమ్మ, నేను కూడా రిక్త హస్తాలతో వచ్చాను, కానీ మనకు ఒక అవకాశం ఉంది. ఆయన ట్రైన్ ఎక్కినప్పుడు మంచి స్వీట్స్ ఇస్తానండి మీకు. నేను క్షమించండి, ఇవాళ నేను తేలేకపోయాను, కానీ అందరూ సంతోషిస్తున్నారేమో, కానీ మాకు మాత్రం నిజంగా బాధగానే ఉంది మిమ్మల్ని మీరు దూరం అవ్వడం. ఏంటో మరి అనుబంధాలు, ఈ స్నేహాలు ఎంతకాలం ఉంటాయి? ఎవరి స్టేషన్ వస్తే వాళ్ళు దిగిపోతుంటారు, కానీ మేము నిజంగా బాధపడుతున్నాం. ఆనందం కాదు, మిమ్మల్ని బాధతోనే పంపిస్తున్నాం. మమ్మల్ని మర్చిపోయి మీరు నిర్లక్ష్యం చేయకండి, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం ఉంచుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. బాబు వినండి, ఇప్పుడు ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది. అయితే ఏంటంటే ఇక్కడ మా మణిగారు కదా, ఏం పేరు? మణిగారు. మణి అంటే నువ్వు కదమ్మా, ఈవిడ. మణిగారు ఏంటంటే అంటే చాలా చక్కగా ఆయన ఇంత ఎనర్జెటిక్గా పాడడానికి ఒక కారణం అయితే, ఇంటికి వెళ్ళిన తర్వాత తిట్టకుండా ఉండడం అన్నది చాలా గ్రేట్. అది గ్రేట్, ఎందుకంటే చాలామంది మేల్ సింగర్స్కి చెప్పుకోలేరు, కానీ లోపల చాలా పెద్ద బాధ ఉంది. ఇంటికి వెళ్ళగానే పడిపోతాయి. అది పక్కన కూడా ఉన్నారు సరే, ఎంతమంది ఉన్నారు. అలాగా మణిగారు ఏమి అనకుండా పాప ఆయన డ్యాన్స్ వేసి వచ్చారు, కష్టపడి ఆయన కాళ్ళు అది పెట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఆయన ఇంత చక్కగా డ్యాన్స్ వేస్తున్నారు. ఎందుకంటే వెంకట్రావు గారిని సింగర్గా గుర్తింపు కన్నా డ్యాన్సర్గానే గుర్తింపు. ప్రతి వాడికి కూడా సింగర్ కన్నా డ్యాన్సరే. అంటే ప్రతి పాటకి కూడా అయ్యో కోపం అలాగా. అదండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. మూర్తి గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్, ఇంకా పాటలు ఉన్నాయి చాలా. ఓకే, నేను వెంకటరావు గారు దగ్గర ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్లో 25 ఏళ్ళ నుంచి పనిచేసాం. మీ ఇద్దరం ఒకే డిపార్ట్మెంట్. లక్కీగా వైజాగ్ వచ్చిన తర్వాత 96లోనే మీ ఇద్దరం స్టోర్స్లోనే పనిచేసిన తర్వాత ఆయన తిరుపతి వెళ్ళిపోయారు, నేనేమో హైదరాబాద్ చెన్నై వెళ్ళిపోయాము. అంచేత వచ్చి తర్వాత కూడా మీ ఇద్దరం కలిసే ఉన్నాము. అంచేత ఆయన భవిష్యత్తు చాలా బాగుండాలి, హైదరాబాద్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక దీనిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా ధన్యవాదాలండి. మనం మళ్ళీ పాట కార్యక్రమం